నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు అనాలిసిస్. నేను మీ వారు. సో కేటీఆర్ గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో ఆ వివాదము ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికి కూడా కోర్టులో నడుస్తా ఉంది. సో ఇటు పక్క నాగార్జున అటు కోర్టుకు, నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారు. సో వివరణ ఇచ్చేందుకు కూడా మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా ఈ రకంగా అయితే చర్చ జరుగుతున్న ఉన్న నేపథ్యంలో ఇటు అక్కినేని నాగార్జున కోడలు శోభితా ధూళిపాల్ల ఎవరైతే అక్కినేని నాగ చైతన్య చేసుకునే వ్యక్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. సో ఆమె యొక్క జలక్కిచ్చినట్లు కూడా తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి వైరల్ గా అవుతున్న వార్తగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కానీ ఇటు పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ అదేవిధంగా కొంతమేర దాన్ని కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అంటే ఎప్పటి నుంచో సమంతకి అదేవిధంగా నాగ చైతన్యకి విడాకులైన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. సో అంటే సమంత కొంత హాట్ గా ఉంటుంది. అదేవిధంగా సమంత చేసే ఈ యొక్క వికృత పనులకు వీళ్ళు నచ్చక విడాకులు ఇచ్చారంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సో మన సౌత్ ఇండియాలో అదేవిధంగా అటు బాలీవుడ్ లో కూడా కొంతమేర ఒక వైరల్ అయిన వార్త మనందరూ కూడా తెలుసు. సో ఈ రకంగా సమంత యొక్క ఫొటోస్ అదేవిధంగా సమంత యొక్క బిహేవియర్ హాట్ గా ఉంటుంది. సమంత కొంచెం వల్గారిటీ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందంటూ కూడా ఈ యొక్క నాగార్జునాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా సమంతని ట్రోల్ చేశారు. సో ఇదే నేపథ్యంలోనే అంటే శోభితా ధూళిపాల్ల ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాగ చైతన్య చేసుకునే వ్యక్తి కొద్ది రోజుల క్రితం తను పెళ్లికి అంటే ఎంగేజ్మెంట్ కంటే ముందు వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన బయటికి యుఎస్ వెళ్ళిన వీడియో ఫొటోస్ కూడా ఇటు వైరల్ చేసి వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ లో ఉన్నారంటూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా దాన్ని అందరూ వీక్షించారు. మీ అందరూ కూడా తెలుసు. సో అంటే పూర్తిగా ఈ యొక్క మొత్తం కూడా వైరల్ అయ్యి, సో ఆ కట్టుబట్టలు కూడా కొంత ప్రాధాన్యతనిస్తూ కూడా తెలుగు అమ్మాయి, అచ్చై తెలుగు అమ్మాయిగా ఉన్నారు. సో ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కి వచ్చేసరికి పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. సో కొద్ది రోజుల క్రితం కొన్ని డేస్ పాస్ట్ కానీ చూసుకున్నట్లయితే శోభితా ధూళిపాల్ల ఒక ఈ రకమైన ఎవరైతే కేటీఆర్ ఇటు కేటీఆర్ గురించి, సమంత గురించి, అక్కినేని నాగ చైతన్య గురించి, అక్కినేని యొక్క ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను ఇటు పక్క శోభితా ధూళిపాల్ల ఒక హాట్ ఫొటోస్ తో అయితే వైరల్ చేస్తా ఉంది. సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక పక్క నాగార్జున ఫ్యాన్స్ సమంత హాట్ గా ఉంటుంది, సమంత బోల్డ్ కంటెంట్, బోల్డ్ డ్రెస్సులకు కూడా ఆమె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంటూ ట్రోల్ చేసిన వ్యక్తులు ఇప్పుడు మరి శోభితా ధూళిపాల్ల యొక్క ఇలాంటి ఫొటోస్ ని సోషల్ మీడియాలో, ఇన్స్టాలో కానీ మిగిలిన ఇతరత్ర సోషల్ మాధ్యమాల్లో పంచుకోవటంలో ఇటు ట్రోలర్స్ ఏ విధంగా చూస్తున్నారు, అదేవిధంగా నాగార్జున దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఒక పర్స్పెక్టివ్ పక్కన పెడితే ఈమె వీళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా జలక్కిచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వివాదం తర్వాత అలాంటి ఫోటోలు పెట్టడం, అప్పటి వరకు కూడా శోభితా ధూళిపాల్ల మంచిగా ఫోటోలతో ఒక సాంప్రదాయబద్ధంగా ఒక తెలుగింటి వైజాగ్ అమ్మాయిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఈ వివాదంకి ఇటు పక్క కేటీఆర్ వివాదము, సమంత అక్కినేని కుటుంబం ఈ వివాదం తెర మీదకి రాగానే సడన్ గా ఈమె ఇలాంటి బోల్డ్ ఫొటోస్ పెట్టడం అనేది కొంత చర్చించాల్సిన అంశంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడుకుంటారు. సో సినీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరు ప్రేమలో ప్రేమించుకొని వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ కి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాలు కూడా కుటుంబ సమేతంగా వీళ్ళిద్దరిని కూడా ఒకటి చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క తెర మీదకి కేటీఆర్ అంశం వచ్చిన తర్వాత ఇటుపక్క ఈమె ఆ తర్వాతనే ఈమె బోల్డ్ కంటెంట్ ఈ యొక్క ఫొటోస్ పెడతాం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన ప్రశ్నగా మారింది. సో నాగార్జునకి ఇదైతే గట్టి షాక్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీని మీద నాగార్జున ఏమంటారు? సో ఈ విధంగా మళ్ళీ కుటుంబంలో ఏమన్నా చర్చలు ఏమన్నా జరుగుతున్నాయా, లేదంటే ఆమెని చర్చలు జరిగిన తర్వాత ఆ ఫొటోస్ ని డిలీట్ చేయాలి, కొంత మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఆగాలి అని నాగార్జున ఏమన్నా చెప్తారా అనేది కూడా లీగల్ గా అక్కినేని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకైతే నాగ చైతన్య ఒక ఇంటికి అల్లుడవబోతున్న విషయంలో ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు శోభితా ధూళిపాల్ల ఫొటోస్ అనేది కూడా ఒక రకంగా తన ఫ్యాన్స్ ని, అక్కినేని ఫ్యాన్స్ ని కూడా కొంత ఇబ్బందులు చేసే ఈ యొక్క ట్రోలింగ్ వల్ల కొంత ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా హాట్ ఫొటోస్ తో జలకిచ్చిన శోభితా ధూళిపాల్ల ఈ యొక్క అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సో ఈ రకంగా సమంతాని అన్న వ్యక్తులు ఇప్పుడు శోభితా ధూళిపాల్ల ఈ యొక్క విషయం మీద ఎలా స్పందిస్తారనేది కూడా మీరేమనుకుంటున్నారు? మీ యొక్క కామెంట్ ని మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.